హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో రేపు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక విషయం బయటకు వచ్చింది. అంటే రేపు అక్కడ ఒక శుభకార్యం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మొత్తం ఇండియా మొత్తం కూడా, మన భారతదేశం మొత్తం కూడా అన్ని చోట్ల వైన్స్ బంద్. అందరూ గారు రేపు పొద్దున్న ఇంటిని శుభ్రం చేసుకోవాలి. రేపు పొద్దున్న ఎవరో మాంసం తినకూడదు, నాన్ వెజ్ ఎవరు తినకూడదు. ఊర్లో కూడా ప్రచారం చేపిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంట? అంటే ఇది జాతి పర్వదినంగా చూడాలి. ఈ అకేషన్ని 500 సంవత్సరాల పోరాటం తర్వాత అక్కడ రామాలయ నిర్మాణం అనేటువంటి హిందువుల కళ సాకారం అవుతోంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు సెలబ్రేట్ చేసుకోవాలి అని ప్రతి వీధి కూడలిలోనూ బోర్డులు పెట్టారు. కాబట్టి సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నప్పుడు, సెలబ్రేషన్ అంటే ఇది భక్తిపూర్వకమైనటువంటి వేడుక, రాముడికి తనని తాను అర్పణ చేసుకునేటువంటి వేడుక. కాబట్టి దీనిలో రామభక్తి మిళితమై ఉంది, దేశభక్తి కూడా మిళితమై ఉంది. ప్రతి భారతీయుడు రామభక్తుడే అని చెప్తున్నారు వాళ్ళు. ఏది కులమతాలకి అతీతంగా ఇది ఒక కొత్త యాంగిల్. అది అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు డోర్ టు డోర్ అక్షంతల క్యాంపెయిన్ చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి అక్షంతలు ఇవ్వటం. ఆ ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళ కులం ఏమిటి, మతం ఏమిటి అనేది పట్టించుకోవట్లా. ఒకవేళ వాళ్ళు ఇస్లాం మతస్థులు అయినప్పటికీ వెళ్ళి వారితో విషయం చెప్పి అక్షంతలు ఇచ్చి వస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? క్రైస్తవుల ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. లేదంటే మేము క్రైస్తవులం, లేకపోతే మేము మహమ్మదీయులం అని చెబితే తెలుసండి అని చెప్తున్నారు. తెలుసు, ఈ ఇంటికి వచ్చేటప్పుడు మీరు మహమ్మదీయులని, మీరు క్రైస్తవులని తెలుసు మాకు, అయినప్పటికీ మీరు భారతీయులు కూడా. అందుకని ఇది భారతీయులందరూ కలిపి చేసుకుంటున్నటువంటి వేడుక. అందుకని మీకు కూడా అక్షంతలు ఇస్తున్నాం, మీరు కూడా ఈ వేడుకలో పాల్గొనండి, ఈ పండుగలో పాల్గొనండి అని చెప్తున్నారు. ఈ చెప్పటం వెనకాలన్న ఆలోచన ఏమిటి? ఇప్పటివరకు హిందూ ఓట్ బ్యాంకును కన్సాలిడేట్ చేసి గెలిచేద్దామనే మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ భారతీయత అని దేశభక్తిని దైవభక్తిని మిక్స్ చేసి ఇతర మతస్థుల్ని భారతీయులుగా అంగీకరింపజేస్తే, ఇతర మతస్థుల్ని భారతీయులు అనేటువంటి ఏరియాలో గనక యూనిఫై చేస్తే, భారతీయులు అందరూ చేసుకోవాల్సిన వేడుక అనేటువంటి దానిలో భాగంగా ఈ రామజన్మభూమి తాలూకా వేడుక, అంటే రామాలయ నిర్మాణ వేడుకలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఆ ఓట్లు కూడా ఇటే పడతాయి, బీజేపీకే పడతాయి. ఇది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు ఓట్ బ్యాంక్ విస్తృతి చేస్తున్నారు. ఆ మధ్య చిన్నజీయర్ స్వామి గారు ఒక మాట అన్నాడు, హిందువులేమిటి, మనం హిందూ అంటే కాపీర్ అని కదా అర్థం, మనం కాపీర్లమా? కాదు కదా. సింధు నది పక్కన ఉన్నారు కాబట్టి హిందువులు అని ఎవరో అంటే దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తామా? మనం రకరకాల నదుల పక్కన ఉన్నాం కదా, కృష్ణా పక్కన ఉన్నాం, తుంగభద్ర పక్కన ఉన్నాం, గోదావరి పక్కన ఉన్నాం, పెన్నా నది పక్కన ఉన్నాం. మరి ఈ నదుల పక్కన ఉన్న వాళ్ళందరూ హిందువులు కాదా? సింధు నది పక్కన ఉన్న వాళ్ళే హిందువులా? ఇవన్నీ పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. ఇవన్నీ తప్పు. మనం భారతీయులం, హిందువులం కాదు, మనం భారతీయులం అన్నాడు. ఇది అండర్లైన్ చేసి అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. మనం హిందువులం కాదు, భారతీయులం అన్నాడు ఆయన. ఆయన హిందూ మతం అంటే కాపీర్లు, హిందూ అనే పదానికి కాపీర్ అనే అర్థం ఉంది. ఇవన్నీ మాట్లాడినప్పుడు హిందూ మతం పేరుతో రెచ్చిపోయే వాళ్ళు ఎవరూ కూడా ఆయన మీద దాడి చేయలేదు, ఆయన్ని అరెస్ట్ చేయలేదు, జైల్లో వేయలేదు, ఆయన్ని బాయ్కాట్ చేయలేదు, ట్రాల్ చేయలేదు. పర్టికులర్గా ఎందుకు చేయలేదంటే చాలా బిగ్గర్ వేలో మాట్లాడాడు ఆయన. బిగ్గర్ వే ఏమిటి? మనం హిందువులం కాదు భారతీయులం అంటే అందరినీ కలుపుతున్నాడు ఆయన. భారతదేశంలో ఉన్నవాడిని నేను భారతీయుడిని కాదు అని ఎలా అంటాడు? ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అనే అవకాశం లేదు కదా. ఆ మేరకు కమిట్ చేయించేసి ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి రామాలయ నిర్మాణ వేడుకలో వాళ్ళని కూడా భాగస్వాములను చేసేస్తే అక్కడికి ఒక కార్యక్రమం పూర్తవుతుంది. ఓ కమిట్మెంట్, వాళ్ళకు కూడా సంకల్పం ఇస్తారు.
ఈ యూనిఫికేషన్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ వేడుక జరిగింది, ఇది భారతీయ వేడుక, ఇది భారతీయుల పండగ అనేది కనుక ఎస్టాబ్లిష్ అయిపోతే ఇంకా ఇంకా అవతల వాళ్ళని క్యాప్చర్ చేసినట్టే కదా, పక్క మతాలని పక్క అన్నిటినీ క్యాప్చర్ చేసేసినట్టుగా కబ్జా చేసినట్టే కదా. దీన్ని మత విస్తరణవాదంగా కూడా చూడవచ్చు. విమర్శించదలుచుకుంటే ఇది మత విస్తరణవాదం కింద కూడా వస్తుంది. అందులో భాగంగా ఇది టోటల్గా ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకునే పండగ రోజు కాబట్టి ఆ రోజున ఎవరూ తాగద్దు, ఎవరూ తినద్దు, ప్రతి ఒక్కరూ మీ మీ గృహాలు కడిగేసుకోండి, అంటే మీ ఇళ్ళని రామాలయాలుగా మార్చండి అనేది ప్రోగ్రాం. అంటే దాంతోపాటు దీపం పెట్టండి అనే ప్రోగ్రాం కూడా ఉంది. గతంలో ఆయన కరోనా లాక్డౌన్ టైంలో తప్పట్లు కొట్టండి, డప్పులు కొట్టండి, టార్చ్ లైట్లు వెలిగించండి, ఈ టైపు పిలుపులన్నీ ఇచ్చారు. జనం పాటించారు కూడా. దాదాపు అదే పద్ధతిలో అంటే లైట్లు దీపాలు ఆరిపోయింది ఒక సర్టన్ టైంలో, ఇలాంటి పిలుపులన్నీ ఇచ్చారు అప్పుడు లాక్డౌన్ టైంలో, మీకు గుర్తుండేది అయితే. అదే పద్ధతిలో ఇప్పుడు రామజ్యోతో రామదీపమో ఏదో ఆ టైపులో ప్రతి ఇంట రేపు ఒక దీపం వెలిగించాలి, సాయంత్రం రామదీపం, రాముడి పేరుతో ఒక దీపాన్ని వెలిగించండి ఓ ప్రమిద. ఇదంతా యాక్టివిటీ. అంటే దేశంలో ఉన్న ప్రతి మనిషిని కులంతో మతంతో సంబంధం లేకుండా వాళ్ళని యాక్టివిటీలోకి తీసుకురావడం ద్వారా మోటివేట్ చేసి కమలం గుర్తు ఓటేయించడం ప్రోగ్రాం. ఈ మోటోతో వాళ్ళు ఓటు విస్తరణ క్యాంపెయిన్లో భాగంగా ఎవరూ తాకండి, అందరూ పవిత్రంగా ఉండండి, ఎవరు తాగద్దు, ఎవరు మాంసం తినటం అపవిత్రత అని ఎలా డిసైడ్ చేస్తారు, తాగటం తప్పు అని ఎలా డిసైడ్ చేస్తారు? అవును. తాగినవాడు పవిత్రుడిగా ఉండడా, భక్తుడైన వాడు తాగడా, ఎలా కరెక్ట్ అది? అంటే భక్తుడైన వాడు మాంసం తినకూడదా? రాముడు మాంసం తినలేదా? ఈ ఆర్గ్యుమెంట్కి వెళ్తే గరికపాటి నరసింహారావు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, రాముడు కృష్ణుడు మాంసం తినేవారు అని. పైగా ఆయన మీద ఎందుకు దాడి జరగలేదు ఆ రోజున అంటే, గరికపాటి నరసింహారావు గారిని తీసుకెళ్ళి కేసులు పెట్టి జైల్లో ఎందుకు పెట్టలేదు హిందూ సమాజం అంటే, అక్కడ కూడా ఇందాక మనం జిఆర్ స్వామిని చెప్పుకున్నట్టుగానే ఈయనకు కూడా ఒక విస్తరణ ఉంది. ఆయన మత పరిరక్షణలో భాగంగా మాంసం తిన్నారు రాముడు కృష్ణుడు అని చెప్పి ఏమన్నాడు, రాముడు కృష్ణుడు వాళ్ళు బ్రాహ్మణులు కాదు, పప్పు తినడానికి వాళ్ళు మాంసం తిన్నారు, ఆయన క్షత్రియుడు ఈయన యాదవుడు, వాళ్ళు హాయిగా మాంసం తిన్నారు, మత పరిరక్షణ కోసం మాంసం తినాలి, అవతల వాళ్ళని ఎదుర్కోవడం కోసం మాంసం తిని బలంగా ఉండాలి, మనలాగా పప్పు తిని ఇలా ఉంటే అలాగా ప్రపంచం ఏమైపోతుంది అన్నట్టుగా కొంచెం వ్యంగ్యాన్ని దానిలో కలిపి మిక్స్ చేసి ఆయనదైన పద్ధతిలో చెప్పాడు. కానీ కాంటెక్స్టు ఆయన చెప్పిన మాటలో ప్రధాన వాక్యం రాముడు కృష్ణుడు మాంసం తినేవారు అనేది. దాన్ని మాత్రమే మనం స్వీకరిస్తే రేపు మాంసం తినొద్దని చెప్పడం తప్పు, మద్యం తాగొద్దు అని చెప్పడం తప్పు. ఎవరి కార్యక్రమాలు వారికి ఉంటాయి. మీరు ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? మీరు పవిత్రత ఎందుకు ఆపాదిస్తున్నారు? దీనికి పవిత్రత ఆపాదించినప్పుడు అసలు టోటల్ బ్యాన్ చేయండి. భారతదేశంలో ఎవరు అంటే భారతీయులందరూ పవిత్రంగా ఉండాలని మీకు కోరిక ఉంటే, భారతీయులు పవిత్రంగా ఉండాలనే కోరిక మీకు ఉంటే అసలు ఈ దేశంలో మాంసం నిషేధం పెట్టండి. రామారావు గారి టైంలో మద్యపాన నిషేధం పెట్టినట్టు ఆయన చెప్పాడు ఎన్నికల ప్రచారంలో, నేను ముఖ్యమంత్రిని అయితే నేను పెట్టబోయే మొదటి సంతకం మద్యపాన నిషేధం ఫైల్ మీదే అన్నాడు ఆయన. ఎవరు అడ్డం పడ్డా, ఎవరు అవునన్నా కాదన్నా చివరి నిమిషం వరకు ఆపడానికి ట్రై చేసినా ఆయన ఎవరి మాట వినలా, వెళ్ళి సంతకం పెట్టాడు. మొదటి సంతకం దీని మీదే, రేపటి నుంచి ఈ రాష్ట్రంలో మద్యం లేదు అన్నాడు. లేదు అంతే. తాగదలుచుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి తాగారు, ఇళ్లలో సీసాలు ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళు ఇప్పటికీ వాయిదాలకు తిరుగుతున్నారు. కాబట్టి మీరు బ్యాన్ చేసేయండి, ఎన్టీ రామారావు గారి పద్ధతిలో మద్యపాన నిషేధం పెట్టేయండి దేశవ్యాప్తంగా. దాంతోపాటు మాంస నిషేధం కూడా విధించేయండి. ఎవరు మాంసం తినరు, పవిత్రంగా ఉంటారు కదా రోజు. రేపు ఒక్కరోజే పవిత్రంగా ఉండటం పవిత్రతకి రేషన్ ఏమిటి? కాబట్టి మీరు అందరినీ పవిత్రులను చేయదలుచుకుంటే మానేయండి, లేకపోతే కనీసం దీనిలో ఉన్నటువంటి అనుచితం ఏమిటో అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని రేపు రిస్ట్రిక్ట్ చేయటం ఏమిటి? రేపు అందరూ ఇప్పుడు మాంసం తినడం ద్వారా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఆదివారం పూట ఇంట్లో అందరూ వచ్చాక మాంసం వండుకు తింటారు కదా, అది సెలబ్రేషనే.
స్పెషల్ డిష్ ఏమిటి అని అడుగుతారు. ఆ స్పెషల్ డిష్ ఏమిటి? మాంసమే. అది ఏ మాంసం అయినా కావచ్చు. సో సెలబ్రేషన్స్ని మీరు కంట్రోల్ చేసి మీరు అనుకున్న సెలబ్రేషన్స్ని ఇళ్ళని చేసుకోమని చెప్పడం నియంతృత్వం అవుతుంది. తాగడం ద్వారా సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది. సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి పార్టీస్కి వెళ్తే తెలుస్తుంది. పార్టీలు చేసుకోండి. రామాలయం అంటే రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా రామాలయాన్ని ప్రపంచానికి అంకితం చేస్తూ దాన్ని ఓపెన్ చేసి ప్రజలందరూ వెళ్ళి రాముడి దర్శనం చేసుకోవటానికి మీరు ఒక ఓపెన్ చేశారు కాబట్టి, గేట్లు తెరిచారు కాబట్టి ఈ ఆనందంలో ప్రజలు తాగి సెలబ్రేట్ చేసుకుంటారు, మాంసం తిని సెలబ్రేట్ చేసుకుంటారు. చేసుకునేవ్వండి. ఎందుకు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి మీరు అది తినద్దు అంటే నిర్బంధం అవుతుంది కదా. నిర్బంధంలో సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు, పండగ ఎలా చేసుకుంటాడు? కాబట్టి నిర్బంధం చేయొద్దు. మీరు అందరికీ చెప్పారు, ముస్లింల ఇళ్ళకి వెళ్ళి చెప్పారు, క్రైస్తవుల ఇళ్ళకి వెళ్ళి చెప్పారు, బాగానే ఉంది, ప్రోగ్రామ్ ఓకే. కానీ ఇది తప్పు. కానీ దీనిలో ఇంకొక మెలిక ఉంది. ఇది లోకల్గా నాయకులు తీసేసుకున్న నిర్ణయం. ఈ టమ్కులు అవి వేయిస్తున్నారా, మొత్తం దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం జరుగుతుందా అనేది ఒకటి చూడాలి. ఒకవేళ దేశవ్యాప్తంగానే రేపు వైన్ షాపులు బంద్ ఇలాంటివి అంటే మాత్రం ఖచ్చితంగా తప్పేది. వ్యక్తి స్వేచ్ఛని తమ కంట్రోల్లోకి తీసుకోవటంగా చూడాలి దాన్ని. అందుకని రాముడి గుడి ఓపెనింగ్ సెలబ్రేషన్స్ని హ్యాపీగా తాగి, మద్యం తాగి, మాంసం తిని సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎవరింట్లో వాళ్ళు. ప్రతి బార్లోనూ జై శ్రీరామ్ నినాదాలు మిన్నుముట్టేలాగా వాళ్ళు డ్యాన్సులు చేయవచ్చు. చేయనివ్వండి. ఎవడి పద్ధతిలో ఎవడి సెలబ్రేషన్ వాడికి ఉంటుంది. భక్త కన్నప్ప తిన్నడు శివుడి దగ్గరికి వచ్చి, శివుడికి ఆకలిగా ఉందని ఏం పెట్టాలనుకుంటాడు అతను? తను ఏం తింటున్నాడో అదే పెట్టాలనుకుంటాడు. తను మాంసం తింటాడు కాబట్టి శివుడికి కూడా మాంసమే పట్టుకొచ్చి పెడతాడు. మాంసం నిషేధము అంటే అలాగే ఏం పెడతాడు ఆయన పాపం శివుడికి? ఓకే. శివుడు ఆకలితో ఏమైపోతాడు? అందుకని మీరు ఆహారపు అలవాట్లు, వ్యవహార పద్ధతులు ఆ ఏరియాలోకి వచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే మీరు చేస్తున్నటువంటి పక్క మతం ఓట్లని, ఇతర మతస్థుల ఓట్లని క్యాప్చర్ చేయాలి, అట్రాక్ట్ చేయాలనే మీ ప్రోగ్రాంకి విఘాతంగా మారుతుంది ఇవన్నీ. అందుకని దయచేసి హిందుత్వ సంఘాలు, భారతీయ జనతా పార్టీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆపేసి మీరు హాయిగా మీ పద్ధతుల్లో మీరేం తింటారో అది ఎక్కువ తినండి, మీరేం తాగుతారో అది ఎక్కువ తాగి సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పడం మంచిది.